ఏంటి వడ్డత్తా, చాలా ప్రశాంతంగా కూర్చున్నావు? వడ్డీ అడగడానికి వెళ్ళట్లేదా ఎవరిని? ఇంట్లో ఉండడం కంటే బయట ఇళ్లలోనే ఎక్కువ ఉంటుంది వడ్డీలు అడగడానికి. అమ్మో, ఇందంటే నా తోలు తీసేస్తుంది. ఏంద్రా లచ్చయ్య ఇట్లొచ్చు? ఏం లేదు వడ్డత్తా, నీతో కొంచెం పని పడింది. ఒక 4,000 ఉంటాయి ఇవ్వవా అప్పు కింద? పోయిడ్డ డబ్బులు వేయలేదు కదరా, బళ్ళు ఎదుకొచ్చో. నేను ఈరోజు పోయిడ్డ డబ్బులు ఇయ్యే, నేను అప్పుడు ఇస్తా. పోయిన నెలది ఈ నెలది కలిపిచ్చేస్తా వడ్డీ. నిజంగానే అమ్మ తోడు వడ్డత్తా, నిజంగానే ఇచ్చేస్తా. పోయిన నెలది ఈ నెలది కలిపి ఇచ్చేస్తా వడ్డీ. ఎన్ని రోజులు చెప్తురా అదే మాట? పోయిన నెల డబ్బులు ఇయ్యి, నేను ఎత్తా. నిజంగా ఇస్తా వడ్డత్తా, చాలా అవసరం ఉంది వడ్డత్తా. సాయంత్రం రా, ఇస్తా. ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చాక నీకు ఇస్తా. సాయంత్రం రా. ఈసారి ఎగ్గొట్టివో నా యాల్ది తెలుసుగా నా సంగతే. సర్లే, సాయంత్రం వస్తాలే వడ్డత్తా. అవును, నీకు చదువు రాదు కదా, ఎట్లా గుర్తుంచుకుంటావు వడ్డత్తా ఇవన్నీ? నాకు గుర్తుంటుంది లేరా, నేను రాసుకోపోయినా. ఇప్పటికి ఎంతమంది తీసుకున్నారో చెప్పగలను నేను, ఏళ్ల మీద. అర్థమవుతుందా? పోయిన నెల డబ్బులు ఈ నెల డబ్బులు రెండు కలిపి వచ్చే నెల ఇవ్వాలి. నా యాల్ది నువ్వు ఇయ్యలేదో తెలుసుగా నా సంగతే. అంత తెలివి అందుకే. ఓహో, గింజలు రాళ్ళు పెట్టుకుంటుంది అనమాట లెక్కలు తెలియడానికి. ఏం తెలివి మన వల్ల కాదు బాబోయ్. ఏమే లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, ఏమే ఎవరు లేరాట ఇంట్లో? గదులన్నీ తిరిగి వస్తున్నా, ఎటు పోయారే? అప్పు తీసుకుంటారు, కట్టరు, మీ ఇళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. నేను ఎట్టా నేను వచ్చిందని ఎట్ట తెలిసిద్ది వీళ్ళకే? ఈడ గీత పెట్టిపోతా, అది గుర్తుంచుకుంటారు. వాళ్ళకి తెలిసిద్దిలే నేను వచ్చిపోయిందని. కెట్టయ్యా, ఓ కెట్టయ్యా, కెట్టయ్యా, ఎడిపోయూరా గడేసుకొని? ఇప్పుడే వస్తాగాను, ఎడిపోయూరా? వీళ్ళందరూ డబ్బులు తీసుకుంటున్నారు, వడ్డీలకు కొడుతున్నారు. వీళ్ళ పని ఎట్ట కాదు, చెప్తా ఉండు. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. వామో, ఈ వడ్డెత్తతో తట్టుకోలేక చచ్చిపోతున్నాం అనుకోండి. ఉదయం లేదు, సాయంత్రం లేదు, వచ్చి ఇంటి ముందు కూర్చుంటుంది. తలుపులు తీస్తే ఇంట్లోకి వచ్చి వడ్డీ గట్టు అని చావు కొట్టిద్ది. లచ్చిగా డబ్బులు ఇనేలేదారా, 2 నెలలు కలిపి ఒకసారి ఎత్తనన్నావు. అందుకే నీ మోటార్ సైకిల్ తాళాలు తీసుకొచ్చేసా. వడ్డత్తా, ఇదిగో నీ డబ్బులు వడ్డత్తా, తీసుకో వడ్డత్తా. అమ్మో, దీని దగ్గర తీసుకోకూడదురా స్వామి డబ్బులు. ఇంకోసారి ఇంటికి వచ్చి అన్నీ తీసుకుని పోతుంది. కిట్టిగా మొన్న ఇంటికి వస్తే లేవు, ఎడిపోయారా? వడ్డీ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నావు. నీ 2 పేదోళ్ళని, ఆవుని గేదెని తోలుకొచ్చిండు మా ఓడు. నువ్వు వడ్డీ డబ్బులు ఇస్తేనే నేనై తిరిగిస్తా. ఇదిగో వడ్డత్త నీ డబ్బులు, నీ దగ్గరకే వస్తున్నా. ఇదిగో నీ డబ్బులు.
ముసలిది కాదు అమ్మో, ఈ వడ్డతతో చచ్చిపోతున్నా. మా లచ్చమమ్మ మొన్న ఇంటికి వస్తలేవేమే, మొన్న మా కూతురు దగ్గరకు పోయినా, అందుకే ఇంట్లో లేను. అందుకే నువ్వు లేవని చెప్పి మీ ఇంట్లో నుండి గ్యాస్ స్టవ్ ఎత్తుకొచ్చా. వంట ఎట్ట చేస్తావో చూస్తా, వడ్డీ డబ్బులు ఇవ్వకుండా ఎగదొబ్బుదు కానీ. ఇదిగో వడ్డత్తని డబ్బులు, నా పోయినాకి డబ్బులు తీసుకొని. ఇంకో దాన్ని రాతామే, ఇంకోసారి వడ్డీ తీసుకోకూడదు. ఇంట్లో ఉన్నాయన్నీ ఎత్తుకొచ్చేస్తుంది మేము లేని సమయం చూసి. వచ్చారా అందరూ? ఎంతమంది అప్పులు తీసుకున్నారు నా దగ్గర, అర్థమవుతుందా? వాళ్ళందరూ తిరిగి ఇచ్చేయాలా. నెలవారీ వడ్డీ అన్నా కట్టండి, లేకపోతే. అర్థమవుతుందా? మీరు ఒకవేళ వడ్డీ కట్టలేదో నేను నిర్ణయం తీసుకున్నా. నేను వచ్చేసరికి మీరు డబ్బులన్నీ ఇయ్యాలా, లేదంటే మీ ఇంటి ముందు ఎర్ర తిలకం బొట్టు పెడతా. అంటే ఈడు వడ్డీ ఎగ్గొట్టే వేదవా అని అర్థం. ఇంకొకడెవ్వడో మీకు అప్పివ్వడు. డబ్బున్నోళ్ళకే వాళ్ళందరికీ చెప్పుంచుతా, నేను ఎర్ర గుర్తు పెడతా ఇంటికి, వాళ్ళెవ్వరికి అప్పియొద్దని. అర్థమవుతుందా? మీరు తీసుకున్న అప్పన్నా కట్టండి, నెలవారీ వడ్డీ అన్నా కట్టండి. ఒకడు తక్కువ అవుతుండో వాడికి కూడా ఇదే మాట చెప్పండి. వడ్డెత్తంటే వడ్డీలు వసూలు చేయదు అనుకుంటున్నారా? వడ్డెత్తంటే వడ్డీలు వసూలు చేసే అత్త, గుర్తుంచుకోండి. ఆ రానొక్కడికి చెప్పండి. అర్థమవుతుందా? పోండి, మీ పనులు చూసుకోపోండి. వడ్డెత్తా, నిన్ను చూసి అందరు ఎందుకు భయపడతారు? చలువు చేసిద్దిరా పిల్లోడా. ఎవరు భయపడరా, భయపడినట్టు నటిస్తారు అంతే. మరి రూపాయి వాళ్ళకి ఇచ్చినప్పుడు అడగాలి కదరా. రూపాయి సంపాదించుకొని నేను ఇక్కడ దాకా వచ్చా, ఇంత ఆస్తి సంపాదించుకున్నా. మీ తాత చచ్చిపోయాక ఒక్కళ్ళ చూడలేదురా నన్ను. నువ్వు చూసుకో అని వాటాలు వేసుకున్నారా. అప్పుడు నా దగ్గర కాస్త డబ్బులు ఉంటే ఆ డబ్బులు వడ్డీకి ఇచ్చా. ఆ వడ్డీకి ఇచ్చిన డబ్బులతో ఇంత ఆస్తి సంపాదించా. నా రూపాయి తీసుకొని నాకు ఇయ్యపోతే ఎట్రా. అందుకే కఠినంగా ఉండాల. నీకు కూడా కావాలా డబ్బులు? చెప్పు, ఇస్తావు 5 రూపాయలు. సర్లే, మీ అమ్మ పిలుస్తుంది, వెళ్ళిపో. బాబాయ్ ఈ వార్త తెలుసా నీకు? వడ్డెత్త మంచాన్ని పడిపోయిందంట. భలే మంచి మాట చెప్పివురా వీరిగా, నీ నోట్లో పంచదార పోయ్యా. ఇక అప్పులు కట్టే పని లేదురా మనం. అబ్బా, ఆ వడ్డెత్త చేతిలో వచ్చి తప్పించుకున్నట్టే. ఇక లేదు బాబాయ్, వేరే వాళ్ళ బావగారు అబ్బాయిని పనికి పెట్టిందంట వడ్డీలు వసూలు చేయడానికి. అయ్యో దేవుడా. సర్లే, చూసొద్దాం పద, ముందు వడ్డెత్తనే. పిన్నే ఆ బాక్స్ ఎక్కడ పెట్టు చెప్పు పిన్నే. ఊరికే అడు చూపిస్తావేంటి పిన్నే? అక్కడేముంది, ఎతికి చచ్చిపోతున్నాం.
అనసూయ నేను బాగా చూసుకుంటుంది, ఇల్లంతా మంచిగా సర్దింది. ఓకేనా? చెప్పు పిన్నే, ఎక్కడ పెట్టివో? అయ్యో మళ్ళీ పడుకుంది. అనసూయ, ఓ అనసూయ, ఇల్లంతా ఎతుకువా శుభ్రంగా, ఎక్కడ పెట్టింది చూడవే. ఆ పేపర్లు, ఆ డబ్బులు, బోల్డ్ డబ్బులే, వెళ్ళి ఎత్తుకుపో మళ్ళీ. ఓ డబ్బు కోసమా వీళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారు. ఏవో పత్రాలు దొరికినాయి అంట బాబాయ్ అనసూయకి, ఇల్లు సర్దుతుంటే వెళ్ళి చూసొద్దా ఏం పత్రం దొరికిందో. రా మాయా, నువ్వు కూడా రా, ఏంటో చూద్దాం. 2 సంవత్సరాల నుంచి ఎదుగుతుంటే ఇప్పుడు దొరికినాయి మామయ్య. అది వాళ్ళ ఇంట్లో పెట్టలేదంట, మా ఇంట్లోనే పెట్టిందంట తెలివిగా. మీ అందరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ఆస్తి పత్రాలు మీకు సంబంధించింది కాదు. నా ఆస్తి అంతా ఎప్పుడన్నా ఇండియా మీద కానీ యుద్ధం జరిగితే, సో నాకున్న ఆస్తి అంతా ఆ యుద్ధ సమయంలో ఇండియాకి డొనేట్ చేస్తున్నాను అని రాసి చచ్చిపోయిందిరా ముసల్ది. ఈ ఆస్తి మనకు రాదురా ఇంకా. అమ్మా, వడ్డెత్త పేరు పేపర్లో పడిందే. ఆ డబ్బులన్నీ అంట ఎప్పుడన్నా యుద్ధం జరిగితే ఆ డబ్బులన్నీ భారతదేశానికి ఇచ్చేయమని రాసి ఇచ్చిందంటే, అందుకే ఆకేదో అవార్డు ఇచ్చారు, పేపర్లో పడింది ఆ పేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.